ఆత్మీయులకు వందనాలు. ఈరోజు మన దేశానికి, మన ప్రజకు వైజ్ఞానికునిగా నాయకత్వ స్ఫూర్తిని అందించిన సతీష్ ధావన్ గారి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వారి అమోఘమైనటువంటి తెలివితేటలను, త్యాగపూరితమైన బుద్ధితో మన దేశాభివృద్ధికి ఉపయోగించిన ఆ మహాత్ముని వర్ధంతి ఈరోజు. సతీష్ ధావన్ పేరు తెలియకుండా భారతదేశంలో బతకడం తప్పు కాదు, కానీ సతీష్ ధావన్ ఎవరో తెలియకుండా భారతీయుడిగా చావడం నేరం అని చెప్పడం ఏమాత్రం తప్పు కాదు. వైజ్ఞానిక రంగంలో ధావన్ అద్వితీయుడు. సైన్స్, రాజకీయాలు, వ్యాపార రంగం, పరిపాలన, పౌర సమాజ వ్యవహారాలలో ఉదయిస్తున్న నాయకులు ధావన్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగత జీవితం, వృత్తిగత ప్రవర్తనలో నైతిక నిష్ఠ, ప్రతిభను గుర్తించి వారిని పెంపొందించే సమర్థత, సరైన వారికి సరైన బాధ్యతలు అప్పగించే వివేకము, విజయంలో భాగస్వాములను గౌరవించే తీరు, యువ సహచరులను ప్రోత్సహించే పెద్ద మనసు, వైఫల్యానికి, నిందను భరించే నైతిక ధైర్యము ధావన్ గారి నాయకత్వ విశిష్టతలో కొన్ని మాత్రమే. సతీష్ ధావన్ భారత అంతరిక్ష సంస్థ అంటే ఇస్రో చైర్మన్గా ఉండి ప్రయోగాలు నిర్వర్తిస్తున్నప్పుడు భారతదేశానికి అంతరిక్ష పరీక్షలు అవసరమా అని ప్రపంచం ఎగతాళి చేసింది. సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్గా ఉన్నప్పుడు భారతదేశం తొలి ఉపగ్రహ వాహక నౌక SLV అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి అబ్దుల్ కలాంని నాయకుడిగా నియమించారు ధావన్. మొదటి ప్రయోగం విఫలమైనప్పుడు ప్రపంచమంతా నవ్వింది. దీనికి తోడు స్వదేశీయ మీడియా వచ్చి కోటాను కోట్ల డబ్బును నాశనం చేసిన అబ్దుల్ కలాం ఎవరో బయటికి రావాలి అని నినాదాలు చేస్తుంటే, కలాం మీడియాతో మాట్లాడడానికి రెడీ అవుతుంటే సతీష్ ధావన్ బయటికి వచ్చి నా టీం మీద నమ్మకం ఉంది, విఫలమవడానికి ఇస్రో చైర్మన్గా నేను కారణమని బయట ప్రపంచానికి చెప్పాడు. అబ్దుల్ కలాం టీం తాము చేసిన తప్పుకి మా నాయకుడు ధావన్ శిక్ష అనుభవించాడని తెలుసుకొని రెట్టింపు కసి పట్టుదలతో పనిచేసి రెండవసారి విజయం సాధించారు. ఇది నాయకత్వం అంటే. విజయం సాధించినప్పుడు విజయం తన అనుచరులుగా చెప్పేవాడు, అపజయాన్ని పొందినప్పుడు అపజయం తనదిగా భావించేవాడు నాయకుడు. ఆ నాయకత్వం ఈ భారతదేశపు రక్తంలో ఉంది. దానికి ఉదాహరణ ధావన్ గారే. భారతదేశం తొలి ఉపగ్రహ నౌక పరీక్ష విజయవంతమైందని ప్రపంచంతో పాటు స్వదేశీయ మీడియా అంతా వచ్చి సతీష్ ధావన్ని మాట్లాడవలసిందిగా కోరినప్పుడు సతీష్ ధావన్ అబ్దుల్ కలాంను పిలిచి మీడియాతో మాట్లాడమని చెప్పి ఈ విజయం అబ్దుల్ కలాం టీందే అని, ఆ సమయంలో తను చేస్తున్న ప్రయోగాల్లో మునిగిపోయి క్రెడిట్ను మొత్తం అబ్దుల్ కలాం టీంకి ఇచ్చివేసిన త్యాగమూర్తి ఆయన. ఫెయిల్ అయినప్పుడు నాయకుడిగా తాను బాధ్యత తీసుకొని మాట్లాడడం, అదే విజయం సాధిస్తే తన టీమును మాట్లాడమని చెప్పడం, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం అత్యంత గొప్ప నాయకత్వ లక్షణం. ఈ దేశానికి సతీష్ ధావన్జీ వంటి మాన్యులు మనకు తెలియకుండానే ఈ దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళుతున్నారు. పెద్దలైనటువంటి వాళ్ళు కాస్త ఆలోచించాలి. చెడుతో కుళ్ళిన, వారసత్వపు వాపుతో బలిసిన వెధవాయిలను మన దేశంలో అంటే రాజకీయ నాయకులుగా, సినిమా యాక్టర్లుగా ఎక్కడలేని ప్రాముఖ్యత ఇచ్చే సామాజిక మాధ్యమాలు బాధ్యతతో అటువంటి వాళ్ళని కాకుండా సతీష్ ధావన్జీ లాంటి మహాత్ములను తమ మాధ్యమాల ద్వారా పరిచయం చేస్తే క్రమంగా ఈ దేశం సేవ, త్యాగం అనేటటువంటి ఆత్మలను ప్రేరణగా తీసుకొని అద్భుతాలను సాధిస్తారు. లేవండి, మేల్కొనండి, సతీష్ ధావన్ పాదపద్మాలకు నమస్కరించండి.
మీ పిల్లలకు ఆయన గురించి చెప్పండి. మీ పిల్లల్లో వచ్చే మార్పే ఈ దేశానికి వెలుగుబాట. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.